హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు బన్ తోటి వెజిటేబుల్ బన్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. వెజిటేబుల్ బన్ శాండ్విచ్ కోసం అండి 2 బన్స్ తీసుకున్నాను. ఒక ఆనియన్ ఇలాగా కట్ చేసి తీసుకున్నానండి. ఈ మాత్రం చీజ్, సాల్ట్, 1 పొటాటో ఉడకబెట్టి తీసుకున్నానండి. 1 క్యారెట్ తురుము పట్టి తీసుకున్నాను. 1 స్పూన్ వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకున్నాను. 2 బీన్స్ సన్నగా తరిగి తీసుకున్నానండి. చిన్నది 1 క్యాప్సికమ్ అండి, దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకున్నాను. బఠానీ కూడా చాలా టేస్టీ ఉంటుంది. వీటన్నిటితో పాటు బటర్ అండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ వరకు బటర్ వేస్తున్నాను. బటరు కరగకుండా మనం ఆనియన్స్ వేసేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. వేగేయండి. మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేసేస్తున్నానండి. దీన్ని ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుందామండి. దీంట్లో మీరు ఉప్పు తగినంత వేసుకోండి. దీన్ని ఒకసారి ఇలా కలిపెట్టేసుకోండి. దోరగా వేగిపోయాయండి అన్నీ. కాస్త పచ్చివాసన పోవడానికే ఇలా. దీంట్లో ఇప్పుడు ఆలు వేసేద్దాం. ఆలు వేసేస్తున్నానండి. ఆలు వేసాక ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. 2 మినిట్స్కి దీన్ని వదిలేద్దామండి, సరిపోతుందండి. ఇలా వేడిగా ఉన్నదాన్ని సగం విడిగా తీసేసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు మొత్తం ఇలా చీజ్ అంతా కట్ చేసుకొని ఒక బన్లో పెడతాను. ఇదంతా కట్ చేసి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం కలిపేసుకోండి. బన్స్ ఇలా తీసుకోండి, ఇలా మధ్యలో కట్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేశానండి నేను. దీంట్లో ఇప్పుడు కొంచెం బటర్ అప్లై చేశానండి. దీంట్లో ఇప్పుడు మొత్తం దీన్ని స్టఫ్ చేసేసుకుందాం. ఇది మొత్తం ఇలా స్టఫ్ చేసేసానండి. దీనిపైన దీన్ని ఇలా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేశాక ఒక్కసారి మెల్లిగా ఇలా ప్రెస్ చేయండి. చీజ్ తోటి ఒక బన్ను స్టఫ్ చేశానండి. చీజ్ లేకుండా ఒక బన్ స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బన్నుకు కూడా అలాగే బటర్ అప్లై చేశానండి. దీంట్లో ఇప్పుడు దీన్ని స్టఫ్ చేసేసుకుందాం. బఠానీలు అవి ఇలా నొక్కితే దీంట్లో పట్టుకుంటాయండి, అందుకే నేను చేతులతో పెడుతున్నాను. దీని అంతా ఇలాగా నొక్కేసి, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, ఏమైనా చేయి మమ్మీ అంటూ ఉంటారు కదా, ఇలాగ మనం చేసి ఇచ్చామనుకోండి డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారనమాట. ఇదండి, ఇంతే సింపుల్ అనమాట. స్టవ్ వెలిగించి స్టవ్ పైన తవా పెట్టేసాను. కొంచెం బటర్ వేసి అలా రుద్దేసుకుందాం. దీన్ని ఇలా పెట్టేసుకుందామండి. రెండింటిని లైట్గా మాత్రమే కాల్చుకోండి, మరి ఎక్కువ మాడబెట్టేసుకోమాకండి. వేడవుతూ ఉందండి. ఇప్పుడు మనం అటువైపు తిప్పుకుందాం. ఏదైనా పట్టుకునేది ఉంటే దాంతో పట్టుకొని మెల్లిగా ఇలా తిప్పేసుకోండి. ఇలా రెండింటిని జాగ్రత్తగా తిప్పుకుందామండి. కాలిపోయాయండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. వెజిటేబుల్ బన్ శాండ్విచ్ అండి. ఎలా ఉందో టేస్ట్ చూడండి. పిల్లలకి పెట్టండి, మీరు తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.